హైటెక్ సిటీ మెట్రో రూట్ ప్రారంభానికి అంతా రెడీ అయింది. 10 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ను కాసేపట్లో గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. అమీర్పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్ లో ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్బీ నగర్ మార్గాన్ని గవర్నర్ నరసింహన్ గతేడాది సెప్టెంబర్ 24న అమీర్పేట్ లో ప్రారంభించారు. ఇక ప్రస్తుతం అమీర్పేట్ హైటెక్ సిటీ 10 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించేందుకు కూడా అమీర్పేట్ ని ఎంచుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి సాధారణ ప్రయాణికులను అనుమతించనున్నారు. ఎన్నికల కోడ్తో ఎలాంటి హడావిడి ప్రచార ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ప్రారంభించాలని ప్రభుత్వం మెట్రో అధికారులకు సూచించింది. సీఎం ఇతర మంత్రులెవ్వరూ ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు. Inform security of such articles. किसी भी लावारिस वस्तु को न छुएं। ऐसी वस्तु की सूचना सुरक्षा कर्मी को दें। इंटरनेट कानी वाटिनी दयచేసి తాకవద్దు. అలాంటి వాటిని గురించి సిటీలో మొత్తం 72 కిలోమీటర్ల ప్రాజెక్టులో ప్రస్తుతం 46 కిలోమీటర్ల వరకు మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు 3వ కారిడార్లోని 10 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తుండటంతో మొత్తం 56 కిలోమీటర్ల మార్గంలో మెట్రో ట్రైన్స్ నడుస్తాయి. దీంతో హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండో అతి పెద్దదిగా నిలవనుంది. ఇక నాగోల్, ఎల్బీనగర్ నుంచి వచ్చే ప్రయాణికులు అమీర్పేట్ మీదుగా ఐటీ కారిడార్ హైటెక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించొచ్చు. ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉండే ఎల్బీనగర్ మార్గం మీదుగా వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వ్యాపారులకు కూడా ఈ రూట్ బాగా ఉపయోగపడనుంది. ఇక ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అమీర్పేట్ హైటెక్ సిటీ రూట్ చాలా క్లిష్టమైంది. ఈ రూట్ లో ఎక్కువ మలుపులు, ఎత్తుపల్లాలున్నాయి. హైటెక్ సిటీ దగ్గర మెట్రో రైళ్లకు రివర్స్ లో తీసుకోవడానికి అనువు లేదు. దాంతో రైళ్లు వెళ్లిన మార్గంలోనే రివర్స్ వస్తాయి. ఇక హైటెక్ సిటీ రూట్ మెట్రో ప్రారంభానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ హరిత అమీర్పేట్ స్టేషన్ నుంచి అందిస్తారు. హరిత, గుడ్ మార్నింగ్. మెట్రో ట్రైన్ ను ఎంతసేపట్లో ప్రారంభించే అవకాశం ఉంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? అమీర్పేట్లో ఉన్న మరికొద్ది సేపట్లో అమీర్పేట్ హైటెక్ సిటీ కీలక మార్గం ప్రారంభం కానుంది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈరోజు ఈ మెట్రో రైల్ని ప్రారంభించనున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల మెట్రో రూట్ని ఈరోజు ప్రారంభించబోతున్నారు. దాదాపు 4 నెలల నుంచి కూడా ఈ మెట్రో రైళ్లకి టెస్ట్ రైల్స్ జరుగుతున్నాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర 9 స్టేషన్స్ వస్తున్నాయి. అమీర్పేట్ ఇంటర్చేంజ్ నుంచి హైటెక్ సిటీ వరకు 9 స్టేషన్స్ నిర్మించారు. దాదాపు 9 స్టేషన్లు కూడా ఈ చాలా కీలకమైన మార్గం అని చెప్పుకోవచ్చు. ఈ రూట్లో సింగిల్ రివర్సల్ ఈ కాన్సెప్ట్ తో మెట్రో రైళ్లను నడిపిస్తున్నారు. అంటే ఎక్కువగా ఎత్తుపల్లాలు అట్లాగే మలుపులు ఉండడంతో ఈ రూట్ లో కాస్త టెక్నికల్ గా కూడా చాలా రోజులు టెస్టులు నిర్వహించిన తర్వాత ఈ మెట్రో రైళ్లకి అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ 9:30 గంటలకి ఇనాగ్రేషన్ ఉండబోతుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి గవర్నమెంట్ నుంచి కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రమే దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కానీ ఎట్లాంటి మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనట్లేదు. అట్లాగే ఎన్నికల కారణంగా సాధారణ చాలా సింపుల్ గా జరుగుతుందని చెప్పొచ్చు. రాష్ట్ర గవర్నర్ అట్లాగే మెట్రో రైల్ అట్లాగే ఎల్ఎన్టీ అధికారులు మాత్రమే ఇనాగ్రేషన్ లో పాల్గొబోతున్నారు. ఈ 10 కిలోమీటర్ల మార్గం ఎంతో కీలకమైంది. అట్లాగే ఐటీ కారిడార్ కావడంతో ఐటీ పీపుల్ ఎన్నో రోజులుగా ఈ మార్గం ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 72 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో ప్రస్తుతానికి 46 కిలోమీటర్లు నడుస్తున్నాయి రైళ్లు. అట్లాగే ఈ 10 కిలోమీటర్లు అందుబాటులో కనుక వస్తే 56 కిలోమీటర్లు మొత్తంగా హైదరాబాద్ వాసులు ఈ రైళ్ల సేవలను ఉపయోగించుకున్నారు. ఈ రోజు ప్రారంభం కాబోతున్న ఈ 10 కిలోమీటర్లలో 9 మెట్రో స్టేషన్స్ వస్తున్నాయి. అమీర్పేట్ ఇంటర్చేంజ్ అట్లాగే మధురానగర్, తర్వాత యూసుఫ్గూడ చెక్ పోస్ట్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అట్లాగే పెద్దమ్మ టెంపుల్, దుర్గం చెరువు, మాదాపూర్, హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ కూడా ఈ మెట్రో సేవలు నడవనున్నాయి. దాదాపు 4 నెలల నుంచి కూడా మెట్రో అధికారులు వీటికి టెస్ట్ రన్స్ నిర్వహించారు. ఈ 4 నెలల్లో అన్ని రకాల టెస్ట్ నిర్వహించడం జరిగింది. దాదాపు మన హైదరాబాద్ మెట్రో రైలు మొత్తం కూడా సిబిటిసి టెక్నాలజీ అంటే కమ్యూనికేషన్ బేస్డ్ టెక్నాలజీ ద్వారా మెట్రో రైళ్లని నడుపుతున్నారు. దాదాపు 2 సంవత్సరాలుగా మనకు మెట్రో సేవలు హైదరాబాద్ లో నడుస్తున్నాయి. ఈ మార్గం నాగోల్ టు శిల్పారామం మార్గం ఇది 27 కిలోమీటర్లు 3వ కారిడార్. అయితే ఇప్పటికే 17 కిలోమీటర్లు 2017 నవంబర్లో దీన్ని ప్రారంభించారు. అయితే
ఈ 10 కిలోమీటర్లు కనుక అందుబాటులోకి వస్తే ఈ 3వ కారిడార్ మొత్తం కూడా ప్రజలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రెగ్యులర్ గానే నడుస్తున్న ట్రైన్స్ ని అంటే శిల్పారామం వరకు కూడా నడిపే అవకాశం ఉంటుంది. నాగోల్ నుంచి అమీర్పేట్ వరకు దాదాపు 4 నిమిషాలకు ఒక ట్రైన్ నడుస్తోంది. అయితే ఈ అమీర్పేట్ ఇంటర్చేంజ్ నుంచి హైటెక్ సిటీ వరకు కొంచెం కీలకమైన మార్గం ఇది. సింగిల్ రివర్సర్ కాన్సెప్ట్తో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి కనుక ఈ మార్గంలో అంటే అమీర్పేట్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు కూడా రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ ట్రైన్స్ వెళ్తాయి. అక్కడి నుంచి సైబర్ టవర్స్ వరకు అంటే ఒకే వేలో 2 ట్రైన్స్ వెళ్ళి అదే విధంగా వెనక్కి వస్తాయి. అంటే సైబర్ టవర్స్ దగ్గర రివర్స్ తీసుకోవడానికి లేకపోవడంతో ట్రైన్స్ అన్ని కూడా వెళ్ళిన మార్గంలోనే వెనక్కి వస్తాయి. దాదాపు ఈ 10 కిలోమీటర్లలో జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి సైబర్ టవర్స్ వరకు కూడా 3 స్టేషన్స్లో ట్రైన్స్ ఆగవు. ఎందుకంటే ఇక్కడ రివర్సల్ అట్లాగే ఎక్కువ మలుపులు ఉండడంతో ఈ 3 స్టేషన్స్లో పబ్లిక్ దిగడానికి కానీ ఎక్కడానికి ఆప్షన్ లేదు. ఎక్కితే కనుక సైబర్ టవర్స్ దగ్గర నుంచి మెట్రో ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎక్కాల్సి ఉంటుంది. అట్లాగే మనకు ఈ మెట్రో కారిడార్లో చూసుకుంటే కనుక ఒక స్పెషాలిటీ ఉంది. మధురా నగర్ మెట్రో స్టేషన్ని మహిళలే ప్రత్యేకంగా నడిపే విధంగా ఈ లేడీ స్పెషల్ స్టేషన్గా దీన్ని నిర్మించడం జరిగింది. అది కూడా ఈరోజు ఓపెన్ కాబోతుంది. ఈరోజు అఫీషియల్ ఇనాగ్రేషన్ మార్నింగ్ 9:30కి ఉంటుంది. ఈవినింగ్ 4 o'clock నుంచి కూడా పబ్లిక్ మెట్రో రైల్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉండనున్నట్లు అధికారులు మనకు చెప్తున్నారు. దాదాపు 46 కిలోమీటర్ల మెట్రో మార్గం ఇప్పటికే అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ 10 కిలోమీటర్లు కూడా అందుబాటులోకి వస్తే 56 కిలోమీటర్లు మొత్తంగా దాదాపు దేశంలోనే 2వ మెట్రో కారిడార్గా మన హైదరాబాద్ మెట్రో రైలు నిలుస్తోంది. ఢిల్లీ తర్వాత మన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు 2వ అతిపెద్ద ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తే ఇప్పటికే చాలా మంది కూడా మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. దాదాపు 1,70,000 మంది రోజు ప్రయాణిస్తున్నారు 46 కిలోమీటర్ల మేర. అయితే ఈ 10 కిలోమీటర్లు కూడా అందుబాటులోకి వస్తే దాదాపు 3 లక్షల వరకు కూడా పబ్లిక్ వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా ఈరోజు ఈ కీలకమైన ఐటీ కారిడార్ అందుబాటులోకి వస్తే కనుక ట్రాఫిక్ సమస్యలు ఖచ్చితంగా తీరుతాయనే చెప్పుకోవచ్చు. దాదాపు ఆర్టీసీ అట్లాగే లోకల్ ట్రావెల్ వాటితో పాటు మెట్రో సేవలు కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మెట్రోను ఉపయోగించుకునే అవకాశం ఉండనుంది. రెహనా. ఓకే హరిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.